నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటి కాంపౌండ్ గురించి చర్చ ఉంటుందండి. సో ఇంటికి కాంపౌండ్ చాలా చాలా ముఖ్యమైనది. మన ఇంటిల్లిపాదిని రక్షించేది ఇంటి కాంపౌండే. సో ఏమైనా నెగిటివ్ మన ఇంటికి రావాలి అంటే ఈ కాంపౌండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ కాంపౌండ్ అనేది ఇంటికి వాచ్మెన్ లాంటిది. ఎవరన్నా చూడండి, ఇంటి ముందు వాచ్మెన్ ఉంటారు. ఎవరన్నా అటాక్ చేయాలంటే వాచ్మెన్ వాటితో ఫైట్ చేస్తాడు. వాచ్మెన్ వాటితో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాతనే ఆ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న కాంపౌండ్ నెగిటివ్ ఎనర్జీతో ఫైట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ లేదో డైరెక్ట్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి కాంపౌండ్ నిర్మాణంలో చాలామంది చేసే తప్పిదాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఎలా చేస్తూ ఉంటారంటే ఇల్లు చాలా చక్కగా కడుతూ ఉంటారండి. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ అనమాట. నేను రీసెంట్గా చాలా ఇళ్ళకు వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటివి కనబడుతున్నాయి. ఎలా కనబడుతుంది అంటే ఇదంతా కాంపౌండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదంతా కాంపౌండ్ కట్టేస్తాడు. ఇది చాలా మంచి కాంపౌండ్తో నిర్మిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాంపౌండ్ నిర్మాణము చేయడు. ఏం చేస్తూ ఉంటారు అంటే, సార్ తూర్పుకు కాంపౌండ్ ఉంది కదా సార్ అని వారి యొక్క ఇంటినే అద్దుగా తీసుకుంటూ ఉంటారు. ఎలా ఉంటారు అంటే ఇది చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ వ్యక్తి మొత్తానికి కూడా కాంపౌండ్ ఉంది. అతను పడమర, ఇది ఇతనికి పడమర అవుతుందండి, ఇది ఇతనికి తూర్పు అవుతుంది. ఇంటి వారికి తూర్పు అవుతే అతనికి ఇది పడమర అవుతుంది. సో ఈ పడమర హద్దు మీద ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి ఇవన్నీ కాంపౌండ్ బాగానే ఉన్నాయి. కానీ ఇది కాంపౌండ్ వచ్చేసి తూర్పుకు ఉన్నటువంటి బిల్డింగ్ హద్దునే కాంపౌండ్గా చేసుకున్నాడు. కాబట్టి అది చాలా హైట్, అది G+3 ఉందనుకుందాము, ఇది గ్రౌండ్ ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇతడు జీవితంలో ఎప్పుడు ఎదుగుదల ఉండదు. ఇతడు ఎదగడు. ఇతడు జీవితంలో సక్సెస్ కానే కాడు. కారణం ఏంటి అంటే దీన్ని మించిన హైట్ బిల్డింగ్ ముందుంది, అది ఒక తప్పిదము. రెండవది ఏంటంటే తూర్పు దిక్కు విపరీతమైన హైట్ పెరిగిపోయింది. దాన్ని ఈ ఇల్లు బ్యాలెన్స్ చేయలేదు. కాబట్టి ఎప్పటికీ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది, దీనికి డెవలప్మెంట్ ఉండదు. సో ఈ విధంగా ఎప్పుడు తూర్పుకు పడమరను హద్దుగా చేసుకొని ఎవరైతే ఇంటి నిర్మాణం చేస్తారో వారి హద్దును మనము కాంపౌండ్ వాల్గా తీసుకోవడానికి వీలు లేదు, మన హద్దుగా తీసుకోవడానికి వీలు లేదు. సో అలాంటప్పుడు అలా చేస్తే ఏమవుతుంది, ఇంట్లో ఉన్న యజమానికి ఎదుగుదల ఉండదు, యజమాని పెద్ద కుమారుడికి ఎదుగుదల ఉండదు, వారి సమాజంలో పేరు ఖ్యాతి వారికి ఉండదు. వారు చూడగానే చాలా డల్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా ఉంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా కాంపౌండ్ వాల్ ఇలా వారితో సంబంధం లేకుండా మనం నిర్మించుకోవాలి. ఇంటి వారు ఎప్పుడైతే అలా నిర్మిస్తారో అప్పుడు ఏమవుతుంది అండి, ఇది బ్యాలెన్స్ అయ్యే అవకాశము ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటి వారు చూడండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా, ఈయన ఏం చేస్తాడు అంటే ఇలా కట్టుకుంటాడు. ఇతను తూర్పు ఈశాన్యం పెరుక్కుంటూ ఇలా కట్టుకుంటూ ఉంటాడు. ఇలా కట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటికి తూర్పు ఈశాన్యం పెరిగింది, చాలా మంచి ఫలితమే ఇస్తూ ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, ఈ ఇంటి వారు వీరి యొక్క కాంపౌండ్ను హద్దుగా తీసుకుంటారు. ఇదంతా కాంపౌండ్ కట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి వీరికి కాంపౌండ్ ఉంది కదా అనే ఉద్దేశంతో దీన్ని హద్దుగా తీసుకుంటారు. అప్పుడు ఈ ఇంటి వారికి చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇంత క్రితం ఎలా చెప్పాను, ఈ ఇంటికి చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నాను. ఇక్కడ సందర్భం మారిపోయింది అండి. ఈ సందర్భంలో ఇక్కడ చేసిన హద్దు ఇది తూర్పు ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఈ ఇంటికి ఏమవుతుంది, పడమర అవుతుంది. అప్పుడు ఈయనకి ఏమవుతుంది అంటే ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. అంటే ఇంట్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, నైరుతి ఇక్కడ చూడండి, ఈ వాయుం ఇది పైకి వెళ్ళిపోయింది, కిందికి వచ్చింది. అంటే నైరుతి పెరిగింది, ఇక్కడ వాయుం తరిగింది. ఎప్పుడైతే నైరుతి పెరిగిందో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు అవుతూ ఉంటాయి, ఇంట్లో ఉన్న వారి మధ్య సఖ్యత ఉండదు, గొడవలు అవుతూ ఉంటాయి. మరి ఈ గొడవలన్నీ ఎలా అవుతూ ఉంటాయి, సమాజంలోకి వెళ్తూ ఉంటాయి. వాయుం తగ్గిపోయింది కదా, సమాజంలోకి పంపిస్తూ ఉంటాయి, పేపర్లో వస్తాయి, టీవీలో వస్తాయి, పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంటుంది. కారణం ఇది చర్చ చేపిస్తుంది, ఆ చర్చకు కావలసిన సబ్జెక్ట్ ఇది ఇస్తుంది. సో ఈ విధంగా ఉంటే కూడా దోషం ఏర్పడుతుందండి. అంటే ఈ ఇంటి వారికి తూర్పు ఈశాన్యం పెరిగింది, ఆ ఇంటి వారికి అది దోషంగా మారిపోయింది. సో ఇప్పుడు కూడా ఇలాంటి హద్దును తీసుకోవడానికి వీలు లేదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే సో ఇలా నిర్మాణం చేసుకోవాలి. అంటే వీరితో సంబంధం లేకుండా నిర్మాణం చేసుకోవాలి. చాలా ప్రాక్టికల్గా చాలా ఇళ్లలో నేను ఇప్పటికీ చూస్తూ ఉన్నాను, ఇప్పటికీ గమనిస్తూ ఉన్నాను కాబట్టి చెప్తూ ఉన్నాను నేను. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు ఈ ఇంటి బ్యాలెన్స్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ కాంపౌండ్ ఉంది కదండి, కొందరు ఏం చేస్తారు, ఇటు ఇల్లు ఉంటుంది,
ఈ విధంగా ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు ఇతనికి కాంపౌండ్ ఈస్ట్కు ఉంటుంది, నార్త్కు ఉంటుంది, వెస్ట్కు ఉంటుంది, సౌత్కు హద్దు మీద ఆయన ఇల్లు కడతాడు. అంటే ఇతనికి నార్త్ అవుతుంది. నార్త్ చాలా ఎత్తైన బిల్డింగ్ ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. అప్పుడు ఇటువైపు ఆయన ఇల్లు కడితే ఈ ఇంటికి బరువుగా మారిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న స్త్రీలకు ఎప్పుడు విశ్రాంతి ఉండదు, పని ఉండదు, మనీ ఉండదు, సక్సెస్ రేటు తగ్గిపోతూ ఉంటుంది. కారణము నార్త్కు ఈయన హద్దు మీద ఇల్లు కట్టాడు. సో దాని మూలంగా ఏమైపోయింది, ఈ హద్దు మీద ఉన్నటువంటిది అతని కాంపౌండ్ వాళ్ళగా ఇంటి వ్యక్తి తీసుకున్నాడు. కాబట్టి దాని మూలంగా ఉత్తరము చాలా విపరీతంగా బరువుగా మారిపోతూ ఉంటుంది. సో అలాంటిది కూడా తీసుకోవడము చాలా ప్రమాదం అండి. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇంటి వారు తనకంటూ సపరేట్గా కాంపౌండ్ కట్టుకోవాలి. ఈ ఇంటితో సంబంధం లేకుండా కాంపౌండ్ కట్టుకున్నప్పుడు తనకు పని ఉంటుంది, తనకు మనీ కూడా వస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇంకో విధంగా ఎలా జరిగే అవకాశం ఉంది అంటే ఇది నార్త్ కదండి, ఇతను ఉత్తర ఈశాన్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతడు ఉత్తర ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇతడు పెంచుకుంటూ పోయిన కాంపౌండ్ను ఈ ఇంటి వ్యక్తి తన హద్దుగా తీసుకున్నాడు. ఈ ఇంటి వ్యక్తి హద్దుగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది, ఇది లోపలికి వచ్చేసింది, ఇది బయటకు వచ్చేసింది. ఇది ఇంటి వ్యక్తికి ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది. అప్పుడు ఇక్కడ నైరుతి పెరిగింది, ఆగ్నేయము తరిగింది. ఎప్పుడైతే దీన్ని అద్దుగా తీసుకున్నాడో ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆగ్నేయం తరిగింది, నైరుతి పెరిగిందంటే హాస్పిటలైజ్డ్ సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఒక మెడికల్ షాప్ ఉంటుంది. కారణము ఆగ్నేయం తగ్గింది, నైరుతి పెరిగింది. ఈ రెండు కలిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. హాస్పిటల్లో సర్జరీస్ అవుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు కూడా కావు, వారింట్లో శుభాలు జరగవు. పెళ్ళిళ్ళు ఒకవేళ అయితే అమ్మాయికి తిరిగి ఇంటికి వస్తుంది, అబ్బాయికి పెళ్ళి అయితే కోడలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అబ్బాయి ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది, అమ్మాయి ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మాయి కూడా ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. కేవలము ఇది చేసిన తప్పిదం వల్లనే. ఈ ఇంటి వారికి బాగానే ఉంటుంది, వీరు హద్దును తన హద్దుగా ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ ఇంటికి దోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు తను ఒక కాంపౌండ్ సపరేట్గా కట్టుకున్నప్పుడు తన ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి, హెచ్చు తగ్గులు ఉండవు, తను కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఇతను ఉన్నాడు కదండి, ఈ ఇంటి వ్యక్తికి కాంపౌండ్ ఉండదండి. ఇటువైపు కాంపౌండ్ ఉండదు, సౌత్ కాంపౌండ్ ఉండదు, వెస్ట్ కాంపౌండ్ ఉండదు. సో ఈ రెండు గోడలు కడుతూ ఇటు ఎందుకు కట్టలేదయా అంటే సార్ కడదామనుకున్నాను, డబ్బులు లేవు. ఇక తన జీవితకాలంలో కూడా కట్టలేడు, అది కట్టనివ్వదు కదా. ఈ ఏరియా అంతా విపరీతంగా పెరిగిపోతూ ఉంది, సౌత్ అంతా పెరిగిపోతూ ఉంది, వెస్ట్ అంతా పెరిగిపోతూ ఉంది. సో సౌత్ పెరిగింది అంటే యమస్థానం పెరిగింది, వెస్ట్ పెరిగింది అంటే శనిస్థానం పెరిగింది. సో తనలో ఎప్పుడు ఆనందము సంతోషము ఉండదు. ఇల్లంతా కడతారు, చివరికి కాంపౌండ్లు మిస్ చేస్తూ ఉంటారు. కాంపౌండ్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్ని విలేజ్లలో ఇప్పటికీ కూడా కాంపౌండ్లు ఉండవు, వాళ్ళు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. సో వాళ్ళలో ఎదుగుదల ఉండదు, వాళ్ళలో సక్సెస్ రేట్ ఉండదు. వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుతూ ఉంటారు, నన్ను అడుగుతూ ఉంటారు, మా అబ్బాయికి జాబు లేదు సార్, మా అమ్మాయికి జాబు లేదు, వాళ్ళకి పెళ్లి కాలేదు, వీళ్ళకి పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇక్కడ ఆకారమే లేదు, ఇక్కడ కాంపౌండే లేదు, ఇక్కడ రక్షించిన వలయమే లేదు. సో దీని ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది, పిల్లల ఎదుగుదల మీద ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇల్లును కట్టారు అంటే ఇంటికి కాంపౌండ్ నిర్మాణము తప్పనిసరి చేయవలసిందే. ఇంటి కాంపౌండ్ నిర్మాణం చేయాల్సిందే. కాంపౌండ్ ఎప్పుడైతే మీరు కడతారో, కాంపౌండ్ను మంచిగా ఎప్పుడైతే మీరు నిర్మాణం చేస్తారో అప్పుడు సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి కాంపౌండ్ నిర్మాణంలో కూడా జాగ్రత్తలు వహించాలండి. ఎలా వహించాలి అంటే సో ఇక్కడ మీరు 2 ఫీట్లు తీసుకుంటే ఇక్కడ కూడా 2 తీసుకోవచ్చు, 2 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ 3 తీసుకోవచ్చు, 3 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ 4 తీసుకోవచ్చు, 4 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, కాంపౌండ్ నిర్మాణంలో ఇప్పుడు నేను కాంపౌండ్ కట్టమన్నాను కదా అని చెప్పేసి ఇగో సౌత్ దిక్కు కాంపౌండ్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే సార్ ఇక్కడ టాయిలెట్ ఇస్తారు, అది తప్పే. ఇక్కడ వాష్ ఏరియా ఇస్తారు, అది కూడా తప్పే. ఎందుకంటే ఇంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ ప్రాంతాన్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని పెంచుతారో యమస్థానము పెరిగిపోతూ ఉంటుంది, అది మంచి ఫలితాలను ఇవ్వదు. సో అది కాకపోతే మీరు పెంచుకోవాలనుకుంటే దీన్ని పెంచుకోండి, ఈ పడమరను పెంచుకోండి. సో దీన్ని తగ్గించి దీన్ని కాస్త పెంచుకోండి. కానీ దీన్నే విపరీతంగా పెంచి దీన్ని తగ్గించకూడదండి. ఇక్కడ 1 ఫీట్ ఉంటే ఇక్కడ 2 ఫీట్ ఉండాలి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఫీట్ ఉండాలి, ఇక్కడ 3 ఉంటే
4 ఫీట్ ఉండాలి. క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలి, హెచ్చు తగ్గులు చేయకూడదు. కొంతమంది తూర్పు మొత్తాన్ని తగ్గిస్తారు, ఉత్తరం పెంచుకుంటారు, కొంతమంది రకరకాలుగా మార్పు చేస్తూ ఉంటారు. కాంపౌండ్లో ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో కాంపౌండ్ అనేది మీ ఇంటికి రక్షణ వలయము. కాంపౌండ్ మీ ఇంటికి రక్షణ వలయము, మిమ్మల్ని కాపాడేది ఇంటి కాంపౌండే. మరి ముఖ్యంగా కాంపౌండ్లో చూడండి, వాల్ హైట్ చేసుకుంటే ఈ 2 వాల్స్, సౌత్ వాల్ అండ్ వెస్ట్ వాల్ మీరు హైట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 2 వాల్స్ కూడా ఈక్వల్గా పెట్టుకోండి, లేదా ఈ 2 హైట్ పెట్టేసి వీటికైనా కాస్త ఇది హైట్, దీనికైనా కాస్త ఇది హైట్, మల్టీ లెవెల్ మల్టీగా కూడా హైట్లో డిజైన్ చేసుకోవచ్చు. లేదా అన్ని వాల్స్ కూడా సమానంగా మీరు డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చూడండి, సౌత్ వాల్, ఈ ఇంటికి ఇది సౌత్ వాల్ కదా అని ఈయన హైట్గా కట్టుకుంటాడు. ఈ పక్కతరి పరిస్థితి ఏంది, ఇతను హద్దుగా తీసుకోవడం వల్ల చాలా ఇళ్ళలో కనబడుతుంది. ఇతనికి సౌత్ వాల్ కాబట్టి హైట్ కట్టుకున్నాడు, ఇతనికి ఇది నార్త్ వాల్ అవుతుంది. ఈ వాల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి. ఈ వాల్ కూడా హైట్ ఉంటుంది, అతనికి నార్త్ వాల్ హైట్ అయిపోతుంటుంది. ఇతనికి పర్వాలేదు, అది అతనికి దోషంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చెప్తాను అంటే, ఇంటి కాంపౌండ్ మీరు చూసుకున్నప్పుడు కాంపౌండ్లో మిమ్మల్ని ఎలాంటి దోష ఫలితాలు వస్తున్నాయో గమనించండి. మరొక సందర్భంలో చూడండి ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇక్కడ స్టెప్స్ ఇస్తారండి, ఇక్కడ మెట్లు ఇస్తారు. సో మెట్లు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. ఇచ్చిన మెట్ల ల్యాండింగ్ ఇలా వస్తుంది చూడండి, ఈ ల్యాండింగ్ ఏమవుతుంది, ఈ కాంపౌండ్ టచ్ అవుతూ ఉంటుంది. ఈ కాంపౌండ్ ఈయన అద్దుగా చేసుకున్నాడు కాబట్టి ఆ ఇంటికి అతనికి ఉత్తర ఈశాన్య దోషం ఏర్పడుతుంది. ఎందుకు ఉత్తర ఈశాన్య దోషం ఏర్పడుతుంది అంటే, ఇది టచ్ అయిపోయింది కదా, అది ఉత్తర ఈశాన్య దోషం ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భంలో నేను చూస్తూ ఉంటాను, ఇప్పుడు ఎదురుగా ఇల్లు ఉందండి, ఇతను వాయుం కదా, ఈ వాయుంలో స్టెప్స్ ఇస్తాడు, ఇచ్చేసి ఇతని ల్యాండింగ్ ఇక్కడ టచ్ అవుతుంది, అప్పుడు ఇంటికి తూర్పు ఈశాన్య దోషం ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే దోషాలు, ఇల్లు మొత్తం కూడా తూర్పు ఈశాన్యం ఇక్కడ టచ్ అయినప్పుడు ఇంటి బరువును మొత్తం మోస్తుంది, విపరీతంగా బరువును తను తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా తను ఎప్పుడైతే మోస్తుందో, ఈ ఇల్లు మోస్తుందో, దీనికి తూర్పు అంటే ఆ బరువుని క్యాచ్ చేస్తుందో, బరువును మోస్తుందో, దీనికి తూర్పు ఈశాన్య దోషం ఏర్పడి ఈశాన్యము మైనస్గా మారుతుంది, ఈశాన్య దోషము ఆ ఇంటికి ఉంటుంది. చూస్తే మామూలుగానే ఉంటుంది, చాలా ఇళ్లలో కనబడుతుందండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా నాకు కనబడుతుంది. చిన్న మార్పు చెప్పేస్తాను. అప్పుడు ఏం చేయండి అంటే, ఈ ల్యాండింగ్ మీ టచ్ కాకుండా చూసుకోండి. ఇక్కడ ల్యాండింగ్ ఉంది, ఇతనికి టచ్ కాకుండా ఎప్పుడైతే చూసుకుంటూ ఉంటారో మంచి ఫలితాలు ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇక్కడ మెట్లు ఉన్నాయనుకోండి, సౌత్ ఫేసింగ్, ఇక్కడ మెట్లు ఉంటే ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసి ఈ ఇంటికి టచ్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటికి టచ్ అయిందంటే ఈ వాయుం అనేది మోస్తూ ఉంటుంది. వాయుం అనేది ఊపిరి, గాలి, శ్వాస ఆడకుండా చేస్తూ ఉంటుంది. ఖర్చులు పెరుగుతుంటాయి, మానసిక సమస్యలు పెరుగుతుంటాయి, మానసిక ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి, ఒకటి తర్వాత ఒకటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కావున ఏం చేయండి అంటే, ఈ ల్యాండింగ్ కాంపౌండ్ టచ్ అయినప్పుడు మీ కాంపౌండ్ ఇండివిజువల్గా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడే కానీ ఒకవేళ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇటువైపు కానీ, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇటువైపు కానీ, చాలా ఇళ్లలో ల్యాండింగ్ కాంపౌండ్ టచ్ అయినప్పుడు మీ కాంపౌండ్ సపరేట్గా లేదనుకోండి, ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది, ఆ ఏరియా దోషము పక్కింటికి వస్తుంది. ఇక్కడ ఉంది, దీని దోషం ఇది తీసేసుకుందండి. సో దీని దోషం ఇది తీసేసుకుంది, దీని దోషం ఇది తీసేసుకుంది, ఆ ఇల్లు డ్యామేజ్గా మారుతుంది, ఈ ఇల్లు డ్యామేజ్గా మారుతుంది. చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది, కానీ దీని ప్రభావము చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో సందర్భంలో చూడండి, ఇక్కడ కాంపౌండే ఉండదు, ఇక్కడ వాలే ఉండదు. వాల్ ఉండనప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటి వ్యక్తి ఏం చేస్తాడు, ఇక్కడ ఈశాన్యంలో భావిస్తాడు, ఈశాన్యం తనకు భావిస్తాడు. ఇది అతనికి ఏమవుతుంది, సౌత్ అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇంటికి బావి పడినట్టు ఆ ఇంటికి ఈశాన్యము, ఈ ఇంటికి బావి పడింది. సో దానివల్ల ఆగ్నేయ దోషం ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా కాంపౌండ్ అనేది ఎవరింటి కాంపౌండ్ ఆ ఇంటికి తప్పనిసరి ఉండాలి. కాంపౌండ్ మీరు ఎంత కాపాడుకుంటారో అది మిమ్మల్ని అంత కాపాడుకుంటుంది. ఇప్పుడు చూడండి, శరీరం మీద మన డ్రెస్ ఉన్నంత వరకు దుమ్ము కానీ ధూళి కానీ మన శరీరం మీద పడదు. సో డ్రెస్ లేనప్పుడు శరీరం మీద డైరెక్ట్ పడుతుంది. ఈ కాంపౌండే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి కాంపౌండ్లోనే డ్యామేజ్ చేశారనుకోండి, ఆ కాంపౌండే మీ ఇంటిని తినేస్తుంది, మీ ఇంటికి దోషంగా మారుతుంది. సో జాగ్రత్తగా ఇంటి కాంపౌండ్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఆచితూచి అడిగేయండి, కంపల్సరీ ఇంటి కాంపౌండ్ను నిర్మించండి. ఇప్పుడు ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ మీద మీకు ఏమైనా ఇంటి మీద డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ నెంబర్ అది, దానికి వీడియో పెట్టండి, లేదా మీ సమాచారం మెసేజ్ ఏమైనా పెట్టండి. హౌస్ కరెక్షన్ కానీ, ఇంటి ప్లాన్ కానీ, సో ఇంటి విజిటింగ్ కానీ పెట్టేయండి. ఫోన్స్ చేయకండి, ఓన్లీ మెసేజ్ పెట్టండి. దాన్ని చూసి నేను కానీ మా టీం కానీ రెస్పాండ్ అవుతూ ఉంటామండి. సో ఈ జాగ్రత్తలు పాటించేసి మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి ఆశిస్తున్నాను.